నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామం శుభావందనాలు చెల్లించుకుంటాం. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట పశ్చాత్తాపం కదా. వాట్ ఈస్ రిపెంటెన్స్? పశ్చాత్తాపం అంటే పాపము మానివేయడమే. మరి నీవు నశించడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఆయన ప్రేమకు మరి రెస్పాండ్ అవ్వడమే పశ్చాత్తాపం. మరి మొదటి తిమోతి 1:10-16 చూసుకున్నట్లయితే, ప్రధాన పాపినైన నేను కరుణింపబడి తిని క్షమించబడ్డాను అని మరి అక్కడ చెప్తున్నాడు. ఏ కంప్లీట్ చేంజ్ అన్నమాట. సగం చేంజ్ అయ్యి సగం చేంజ్ కాదండి రిపెంటెన్స్ అంటే. ఏ కంప్లీట్ చేంజ్ అన్నమాట. మరి మారు మనసు, పశ్చాత్తాపం అంటే మరి నీవు కంప్లీట్గా దేవుని వైపు తిరగడం. చెడుతనాన్ని విసర్జించినప్పుడు, దేవుని ఆజ్ఞలను పాటించి లోబడినప్పుడు, మరి పాపాల నుండి దూరమైనప్పుడు నిజమైన పశ్చాత్తాపం కలుగుతుంది. దేవుడు అట్టి మనిషిని క్షమిస్తాడు. పశ్చాత్తాపం లేని మనిషిని క్షమించిన వేస్ట్ అండి, నో యూస్. ఎందుకంటే ఆ మనిషిలో రిపెంటెన్స్ అనేది లేదు. ఎందుకంటే తప్పు చేశాక కూడా, తప్పు తెలియకపోతే గనక ఆ మనిషిని క్షమించినా కూడా ఉపయోగం లేదండి. వెన్ హీ ఈస్ రిపెంటింగ్ వాట్ హీ హ్యాస్ డన్, గాడ్ విల్ డెఫినెట్లీ షో హిస్ మర్సీ అపాన్ కదా. మరి ఎప్పుడైతే నిజంగా పశ్చాత్తాపం పొందుకొని దేవుని సన్నిధిలో మరి కన్నీరు కార్చి తన జీవితాన్ని మరి దేవుని సన్నిధిలో సమర్పించుకుంటాడో, దేవుని ఉచితమైన కృపని పొందుకుంటాడు. ఇది పాపము అని ఎప్పుడైతే నీ మనస్సు అంగీకరిస్తుందో తప్పకుండా దేవుడు క్షమిస్తాడు. నా యవ్వన సహోదరి సహోదరుడా, ఈరోజు పాప ఊబిలో ఉన్నావేమో, ఈరోజు బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, చేతులు చాపి, నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను ప్రేమిస్తున్నాను, నా దగ్గరికి రా అంటున్నాడు. మరి నీ బ్రతుకును మార్చుకొని, నీ పాపాలని విడిచిపెట్టి, నీ అతిక్రమంలో విడిచిపెట్టి నువ్వు దేవుని సన్నిధికి వస్తే గనక దేవుడు క్షమించే దేవుడుగా ఉన్నాడు, ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. మరి పాపమును రొమ్మున మరి కప్పుకొని వేషధారిలాగా మరి ఉంటే కనుక నీకేమైపోతుందంటే క్షమాపణ దొరకదు. నా కుమారుడా, నా కుమార్తె, నీవు నశించిపోతావు. మరి మార్కు సువార్త 1:15 చెప్తుంది, రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మారు మనస్సు పొందుకుంటే పరలోక రాజ్యము నీకు సమీపముగా ఉన్నది. మరి ఉదాహరణగా చూసుకున్నట్లయితే, మరి దావీదును నాతాను ప్రవక్త అతని పాపము గుర్తు చేసినప్పుడు ఆ రోజు హీ స్టార్టెడ్ టు క్రై అండి, హీ స్టార్టెడ్ టు ప్రే. ఎందుకంటే తన చేసిన పాపము తనకి గుర్తొచ్చి తన ఏడవడం మొదలు పెట్టాడు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించవా నాయనా, ప్రభా నా అతిక్రమము తుడిచివేయవా అని ప్రార్థన చేశాడు. మరి అలాంటి ప్రార్థన చేసిన వెంటనే అతన్ని క్షమించాడు. మరి ఈరోజు నీ జీవితంలో ఓడిపోయిన స్థితిలో ఉన్నట్లయితే, దేవునికి దూరంగా ఉన్నట్లయితే, డోంట్ యాక్ట్ టు బి పర్ఫెక్ట్ అండి. మనం చాలా అనుకుంటాము, మనమే పర్ఫెక్ట్ అనుకొని మనల్ని మనము మోసపరుచుకుంటా ఉంటాం. సో డోంట్ యాక్ట్ టు బి పర్ఫెక్ట్. నీ ఒరిజినాలిటీలోకి వచ్చేసే. పాపము చేయక ముందు అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందంట. అంటే చేస్తే బాగుండు అనిపిస్తుంది. అది ఒక్కసారి చేశాక అది మనల్ని కృంగదీస్తూ ఉంటుంది. ఒకటేసారి కదా ఎంజాయ్ చేద్దాము అని మన హృదయము అనిపిస్తూ ఉంటుంది. కానీ అయిపోయిన తర్వాత అది నరకములాగా ఉంటుంది, ఆవేదన మనకి మిగులుస్తుంది. అలాంటి పరిస్థితిలో దావీదు కూడా మిగిలిపోయాడు. మరి చూసుకున్నట్లయితే కీర్తనలు మరి 51:3 చూసుకున్నట్లయితే దావీదు అంటున్నాడు, నా అతిక్రమములు నీకు తెలిసే ఉన్నవి, నా పాపము నా కళ్ళ ముందు ఉన్నవి. చూసారండి, తన అతిక్రమం తనకు తెలిసిపోయినాయి అంట, తన పాపము తన కళ్ళెదుటుందంట. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందుకొని, పశ్చాత్తాపం పొందుకొని, నిజమైన పశ్చాత్తాపం పొంది దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తావు, నీ పాపములు నీ ముందు కనపడతా ఉంటాయి. నీలో ఉన్న తప్పు నీకు అర్థం కావాలి. నిన్ను రక్షించే నీ దేవుడు నీకు నమ్మకంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు అండి. అందరూ చేయి విడిచిపెట్టినా ఆయన విడవకుండా నీ చేయి పట్టుకొని ఒక స్నేహితుడిలాగా నీకు తోడు ఉంటాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఈరోజు యవ్వన దశలో ఉన్నప్పుడు నీ ఆలోచనలు ఎలాగున్నాయో, నీ తలంపులు ఎలాగున్నాయో పక్కవాడికి కూడా తెలియకపోవచ్చు. కానీ
నీ ఆలోచనలు పుట్టక ముందే సమస్తము దేవునికి తెలుసు. తల్లి గర్భమందే నిన్ను రూపించుకున్న దేవుడి దగ్గర మనమేమీ దాయలేము. కాబట్టి నా చెల్లి, నా తమ్ముడా, నీ పాపం నీకు అడ్డొస్తున్నట్లయితే ఈ రోజు నువ్వు రిపెంట్ అయ్యి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే మరి దేవుడు నిన్ను ప్రేమించేవాడిగా ఉన్నాడు. మరి ఈ రోజు గనుక నిజంగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించి, అవును నాయనా, నా తప్పులు నాకు తెలిసే ఉన్నవి నాయనా, నా అతిక్రమములు తుడిచివేయంటే కనుక నాతో కలిసి ఏకీభవించి ప్రార్థిస్తావా? నాయనా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయనా ప్రభా. యవ్వన బిడ్డల్ని ప్రభా నేను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా ప్రభా. ఇదిగో నాయనా, యవ్వన దశలో ఉన్నప్పుడు ప్రభా ఆ పాపం రమ్యముగా అనిపిస్తుంది నాయనా ప్రభా. అలా ఎంతమంది అయితే బిడ్డలు ఉన్నారో నాయనా ప్రభా, ఒక్కసారి వారి దర్శించి ప్రభా నైనా వారి అతిక్రమములు తీసివేయమని అడుగుతున్నాం, వారి పాపములు తుడిచివేయమని అడుగుతున్నాము నాయనా ప్రభా. నీ సన్నిధిలో మా పాపములు యథార్థంగా ఒప్పుకుంటున్నామని ఎంతమంది అయితే బిడ్డలు ప్రభా నీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నారు నాయనా ప్రభా, వారి ప్రతి ప్రార్థన ఆలకించి ప్రభా వారిని రక్షణానందంలోకి తీసుకురమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.